ఒకప్పుడు ఇండియన్స్ అంటే కనుక ఫారిన్ కంట్రీలో చాలా మర్యాద ఉండేదన్నమాట. కానీ మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ రోజున ఫారిన్ కంట్రీస్లో మర్యాద లేకపోవడానికి కారణం కక్కుర్తి. ఎక్కడికి వెళ్ళినా కానీ కక్కుర్తి. ఇప్పుడు నేనే డెన్మార్క్కి వెళ్ళాను అనుకోండి, మా కంపెనీలో చాలామంది ఇండియన్స్ అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ లంచం అంటే ఏంటో తెలియదు, మోసం అంటే ఏంటో తెలియదు. నెంబర్ 1 కంట్రీ అసలు డెన్మార్క్, అట్లాగే ఐస్లాండ్, ఈ న్యూజిలాండ్. ఇక్కడ వాళ్ళకి ఏమైనా నీగ్రోస్ ఉంటే కనుక వాళ్ళు ఏమైనా మోసం చేస్తూ చూస్తారు తప్ప మిగతా వాళ్ళు ఇవన్నీ కరప్షన్లెస్ కంట్రీస్ అన్నమాట. మన వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ 11 o'clockకి ఎవరైనా తింటాకి ఫ్రూట్స్ పెడతారన్నమాట. అట్లాగే మధ్యాహ్నం 3 o'clockకి ఫ్రూట్స్ పెడతారో ఎంత కావాలితే అంతే తినాలి, ఇంటికి పట్టుకెళ్ళకూడదు. వాళ్ళ సిస్టమ్ అది. ఎందుకంటే కంపెనీ పే చేసేది నువ్వు ఒక్కడికే. కానీ మన వాళ్ళు నెలకి 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు కంపెనీ ఆన్సైట్ డబ్బులు ఇస్తుంది. అదేదో సరిపోనట్టు ఈ కక్కుర్తులు కమాండర్ల వాళ్ళు వెళ్ళి ఆ ఫ్రూట్స్ బ్యాగ్ నింపేసుకుని తెచ్చేసుకుని రాత్రి మొట్లు అయ్యే తింటారు, ఒక్కొక్కసారి పగలు కూడా అయ్యే తింటారు, సాటర్డే కూడా అయ్యే తింటారు. మరి సంపాదించాను ఎత్తి మీద కట్టుకుని వెళ్ళిపోతారు ఏంటో అర్థం కాదు. చూస్తే మనల్ని ఒక రోగులా చూస్తారన్నమాట. మనల్ని ఎంత చండాలంగా చూస్తారంటే అంత చండాలంగా చూస్తారు. ఇంకో పాయింట్ చూసుకుంటే కనుక అక్కడ మనకు ఒక మీల్స్ కోడ్ ఇస్తారో స్వైప్ చేసుకోవాలి. స్వైప్ చేసేవాళ్ళు లేదని చెప్పి ఎవడో చెక్ చేయడు, జస్ట్ ట్రస్ట్ మాట. స్వైప్ చేస్తే మనీ కట్ అయిపోతుంది, వీళ్ళు లైన్లో ఉంచవచ్చు. మన చెత్త ఏదో ఏం చేస్తారంటే స్వైప్ చేయరు, స్వైప్ చేయకుండా వెళ్ళి ఆ లైన్లో ఉంచి తినేస్తారు. ఒక్కోసారి వాళ్ళకి సిరాకు వచ్చేసి ప్లేట్ లాక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనకులాగా మొహమాటాలే ఉండవు వాళ్ళకి. ఇలాంటి ఎదో పనులు చేస్తుంటే కంపెనీ ఏం చేసిందంటే బిల్ సబ్మిట్ చేయండి అన్లిమిటెడ్ ఫుడ్ అని పెట్టింది. ఈ అన్లిమిటెడ్ ఫుడ్ పెట్టిన పాపానికి ఈ 15 సంవత్సరాల్లో జరిగిన స్టోరీలు చెప్తున్నమాట నేను. ఈ అన్లిమిటెడ్ పెట్టిన పాపానికి మా కంపెనీలో మనోళ్ళు వెళ్ళి సూపర్ మార్కెట్లోకి వెళ్ళి బాదము, జీడిపప్పు ఏది కాస్ట్లీగా ఉంటే అది అవి కొనుక్కోవడం, అయ్యే తింటారు, అన్నం తినరు. మరి ఇంటికాడ మరి బాదం జీడిపప్పే తింటారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసి రకంలాగా బాదం, పిస్తా ఏ కాస్ట్లీగా ఉంటే అయ్యి ఒక్కొక్కటి బిల్లు నెలకి 2 లక్షలు 3 లక్షల రూపాయలు చేస్తారు. యాక్చువల్గా 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు అంటే పెద్ద లెక్క కాదు కంపెనీకి. ఎందుకంటే కొన్ని వేల కోట్ల కంపెనీలకి అవి పెద్ద లెక్క కాదు. కానీ వీళ్ళ కక్కుర్తులు చూసి ఇండియన్ హెచ్ఆర్స్, ఫారిన్ హెచ్ఆర్స్ చాలా సిరాగ్గా చూస్తారు మనల్ని. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం మాట. అది కూడా రిమూవ్ చేసేసారు. అది ఫుడ్ కూడా రిమూవ్ చేసి మన వాళ్ళు ఏం చేశారంటే, అరే నెలకి ఇంత ఇస్తావు, నీకు ఫారిన్ ఇల్లు, నువ్వు ఉంటావో సస్తావో రూమ్ తీసుకుంటావో నాకు సంబంధం లేదు. మనమే ఆఫర్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే మనం చేసి దుర్మార్గం పనుల వల్ల ఆఫర్స్ అన్నీ కట్ అయిపోతాయి. సో నీకు నెలకి 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు నీ డిజిగ్నేషన్ బట్టి ఇస్తాము అంటే మనోళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఆఫీసుల్లోకి వెళ్ళిపోయి ఆ ఫ్రూట్స్ తొబ్బు తినేస్తారు. ఎందుకంటే 4 లక్షలు మిగిల్చుకోవాలి కదా. సరే, ఇండియాలో రీసెంట్గా మా ఇండియాలో పెద్ద కంపెనీ ఓపెన్ చేశారు. అందరినీ ఒక చిన్న బ్రాంచులు 7-8 బ్రాంచులు కలిపి ఒక 4,000 ఎంప్లాయీస్ని ఒక 3 స్టేర్లు బిల్డింగ్లో పెడితే చాలా బాగా చేశారు. స్టార్టింగ్లో ఫ్రూట్స్ ఇచ్చేవారు, చిక్కీస్ ఇచ్చేవారు, అలాగే డ్రింక్స్ ఇచ్చేవారు, అలాగే బాదం మిల్క్ అని చెప్పి రకరకాలుగా ఇచ్చేవారు అన్నమాట. మనోళ్ళు మార్నింగ్ 10:30కి అలాగే ఈవినింగ్ 3:30కి పెడితే నిజంగా గుడి దగ్గర చెప్పలేరుకున్నట్టు, నిజంగా చెప్తే నమ్మరో 2 రకాల ఫుడ్స్ ఇచ్చేవారు అన్నమాట. ఆ బుట్ట పెడతాం పాపం, ఒక్కసారి దాని మీద పడిపోయి ఒకళ్ళనొకళ్ళు లాగేసుకునేవారు అన్నమాట. ఒక్కోసారి ఈ నలుగులాటలోనూ అరటిపండు 2 ముక్కల కింద ఆడి చేతిలో ఒక మొక్క వెళ్ళిపోద్ది, ఈడి చేతిలో ఒక మొక్క వెళ్ళిపోద్ది అన్నమాట. అంత దరిద్రంగా ఉంటుంది. తోటి చిక్కీలు వీళ్ళు తినరు, బ్యాగుల్లో పెట్టేసుకుని వాళ్ళ అమ్మకే వాళ్ళ నాన్నకే మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు కూడా ప్యాకెట్లు చేసుకుంటారు. ఈ చిక్కీలు, ఈ బిస్కెట్ల ప్యాకెట్లు ఊర్లో వెళ్ళినప్పుడు బ్యాగులు పట్టుకెళ్తారు. ఎంత దరిద్రం అండి అసలు. అసలు ఫ్రూట్స్ అయితే కనుక అసలు సూపర్ మార్కెట్లో కొనుక్కోవడం మానేసేది. సిరాకు వచ్చి సంవత్సరం మెయింటైన్ చేసిన తర్వాత మన చుట్టూ ఫారినర్స్ వస్తారు కదా, ఇది చాలా చండాలంగా ఉంది, ఇండియన్స్ వాళ్ళు బాగా బెచ్చగళ్ళలో ఉన్నారు అని చెప్పి ఆ ఆప్షన్ కూడా క్యాన్సిల్ చేసేసి చివరికి మాకు ఏం చేస్తున్నారంటే పుస్తకంలో రాయించుకుంటారన్నమాట.
నా సంతకం పెట్టుకుని ఒక ఫ్రూట్ చేతిలో పెడతారు అడుక్కుని వాళ్ళలాగా. ఆల్రెడీ అడుక్కుని పని చేసాము, ఇప్పుడు జైల్లో ఖైదీలాగా ఎత్తున్నారు. అందుకని ఫారినర్స్ అనేది మనల్ని ఇండియన్స్ సిరాకు పడుతున్నారు, చాలా ఘోరంగా తిడుతున్నారు అన్నమాట. చాలా కక్కుర్తిగా బిహేవ్ చేస్తారు. ఫారిన్ వెళ్ళిపోయినా కానీ మన ఇండియాలో అయినా కానీ ఆ పినాయిల్ తాగినట్టే తాగేస్తారు వాళ్ళు, ఫ్రీగా వస్తే పినాయిల్ తాగినట్టు. ఇందుకనే మెయిన్గా ఒకప్పుడు మనకు రెడ్ కార్పెట్ వేసిన వాళ్ళు ఇండియన్స్ అంటే సిరాకు పడుతున్నారు. ఫిలిపీన్స్ వీళ్ళని ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉంటున్నారు. కానీ మన ఇండియన్స్ మాత్రం మన జనాభా ఎంతమంది ఉన్నారో, మనకి ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కానీ తృప్తి తీరక ఎంత దరిద్రమైన పనులు చేస్తామంటే అడుక్కుని కూడా ఘోరంగా చేస్తారన్నమాట.